మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 19ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగం అనే ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇప్పుడు త్రిగుణాల గురించి మరింత లోతుగా వివరిస్తున్నాడు. మన జ్ఞానం, మన పనులు మరియు ఆ పనులు చేసే నేను అనే భావన కూడా ఈ గుణాల చేత ఎలా ప్రభావితమవుతాయో చెప్పబోతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, సాంఖ్య శాస్త్రంలో గుణాల తేడాలను బట్టి జ్ఞానం, కర్మ మరియు కర్త కూడా 3 రకాలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు నేను వాటి గురించి వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అంటే మనం తెలుసుకునే విషయాలు, మనం చేసే పనులు, ఆ పని చేసే వ్యక్తి కూడా సత్వ, రజో, తమో గుణాల ఆధారంగా 3 విధాలుగా ఉంటారని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఇది ఒక సైద్ధాంతిక పునాది లాంటిది. మన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను విశ్లేషించుకోవడానికి భగవంతుడు ఒక చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు. మనలోని ఏ గుణం మన జ్ఞానాన్ని, కర్మలను శాసిస్తోందో తెలుసుకోమని ప్రోత్సహిస్తున్నాడు. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఒక పనిని ఎందుకు చేస్తున్నాను? కేవలం ప్రశాంతత కోసం, మంచి కోసం చేస్తున్నానా? సాత్వికం? లేక పేరు, ప్రతిష్టల కోసం చేస్తున్నానా? రాజసికం? లేదా సోమరితనంతో తప్పుగా చేస్తున్నానా? తామసికం? ఇలా మన జ్ఞానాన్ని, పనులను, మన ఉద్దేశ్యాలను ఈ 3 గుణాల దృష్టితో పరిశీలించుకుంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.